తామి బింబిసారా సినిమా చూసిన అంతకుముందు నువ్వు బాగానే చేసినావు సినిమాలు చిన్నగా ఉన్నప్పుడు చేసినావు పెద్దగానకే చేసినావు కానీ బింబిసారా సినిమాలు ఉన్నావు తమ్మి నీ దండం పెడదు ఓ అమ్మని వెనకటికి సావిత్రమ్మ కళ్ళతోటి నటిస్తుంది ఈపుతోటి నటిస్తుంది అని వింటుంటిమి మా తాతలు చెప్తుంటారు సావిత్రమ్మ అంటే ఏమడదు అనుకున్నాం మీ కళ్ళతోటే నటిస్తుందని మళ్ళీ పిల్లగాడు అట్లా నటిస్తున్నాడు కళ్ళు బాగుంటాయి కళ్ళు ఏకదం పెద్ద కళ్ళు నువ్వు చేసినావు నటన చేయి వాళ్ళని వీళ్ళని ఇట్లా చూసి ఉప్పుసుకుని పడిపోతారు కూరలు నీం తమ్మి మా ఆవిడ స్వాతమ్మ బాగున్నదా ఆవిడ తీసుకొస్తే పడిపోతే ఆవిడ వచ్చి కొడుతుంది స్వాతమ్మ మస్తు భయంలో పెట్టుకున్నావు నువ్వు మీ ఆయన ఇడని చెప్పేస్తున్నావు మా స్వాత ఊకోదని కాదా కానీ ఎట్లా అనిపించింది ఈ సినిమా ఈ పిల్లగాడు వచ్చి ఫస్ట్ నీకే చెప్పిండా లేకపోతే అమ్మకి చెప్పిండా ఫస్ట్ నాకు చెప్పాడు ఫస్ట్ నాకు చెప్పినప్పుడే అమ్మ క్యారెక్టర్ చెప్పాడు సో అప్పుడే డిసైడ్ అయ్యాం అమ్మ ఉంటే ఈ సినిమా జరుగుద్ది అంతే దాని తర్వాత చూద్దాంలే ఇక దాని తర్వాత ఏమవుతుందో చూద్దాం బట్ ఫస్ట్ మాత్రం మీరు వెళ్ళి ఈ కథను యాజ్ ఇట్ ఈస్ అమ్మకి చెప్పండి అమ్మ ఓకే చేస్తేనే దీని నెక్స్ట్ ఫాలోఅప్ జరుగుద్ది అప్పుడు దాకా జరగదు అని చెప్పాను సో అలానే పాపం ఏమనుకున్నాడు ఏంటి మనసులో ఏమనుకున్నాడు కానీ అమ్మకు పోయి చెప్పి నువ్వు చక్కగా టైం ఇచ్చింది అప్పుడు ఎమ్మెల్సీ లేకుండే అక్క అప్పుడు ఎమ్మెల్సీ లేకుండే కాబట్టి నీకు టైం ఇచ్చింది ఇప్పుడు ఇట్లా పోయి చెప్పినట్టు నీకు అంత కథ అవుతుండే నీ అదృష్టం బాగున్నది తమ్మి నువ్వు ఏడాది కింద చెప్పి నువ్వు ఏడాది అక్క పదవిలోకి వచ్చేసరికి నువ్వు సినిమా చేసి దాచిపూజ చేసుకొని కూర్చున్నావు మంచిగా లేకపోయి నువ్వు పిల్లగాని పరిస్థితి ఎట్లుంటుండేనో ఏం కథను మాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు కదండి ఇప్పుడు ఇంకొక ఆప్షనే లేదు మాకు మామూలుగా క్యారెక్టర్కి ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా వన్స్ హీరో అయిన తర్వాత ఆప్షనే లేని క్యారెక్టర్ అండి నాకు ఇంకా హీరో క్యారెక్టర్ ఆప్షన్ ఉందేమో నాకు తెలియదు కానీ మదర్ క్యారెక్టర్ మాత్రం ఆప్షన్ లేదు కదా ప్రదీప్ హీరో గారు కూడా లేదు సార్ సార్ నేను కాదంటే వేరే హీరో దగ్గరికి వెళ్ళే సీరియస్ గా ఫస్ట్ మన దగ్గరికి వచ్చాకే రెడీ చేసింది కదా సార్ ఇది పాయింట్ ఒక ఐడియాగా ఆప్షన్ అయితే లేదు సార్ నిజంగా సార్ సీరియస్లీ నీకు సార్ ఎట్లా దొరికే బాగానే దొరకబట్టుకున్నావు లేదు నాకు ఈ సార్ కొత్త కొత్త వాళ్ళని అందరినీ వాడుతుంటాడు అట్లా నువ్వు సార్కి వేసినావా గాలము సార్ నీకేసిండా లేదు సార్కి నేనే వేసానండి ఎందుకంటే మా ప్రొడ్యూసర్ సార్ నీయాలు బయట పడుతున్నాయి చూసినావు తమ్మి గాలవే చూసినావా తమ్మి అసలు ముచ్చట ఇప్పుడు బయట పడ్డది నీకేసిండు ఆయన నువ్వు చూసుకోలే లేదండి సార్ ప్రొడ్యూసర్ మా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ ముందుగా పరిచయం అండి మా కళ్యాణ్ రామ్ సార్కి కథ కావాలంటే మేము అప్పుడు రెడీగా చేసి సుతరాంచుకొని కూర్చుంటే ఏమనుకోకు నిమ్మలంగా ఇట్లా కాలు కాపుకొని కూర్చుంటే కాళ్ళు అంటే కాళ్ళు వస్తాయి అంతే కదా అట్లా పట్టి నువ్వు సార్ మా ప్రొడ్యూసర్స్ ముందుగానే చెప్పారు కళ్యాణ్ రామ్ సార్తో సినిమా చేద్దాం కథ కావాలి మాకంటే అప్పుడు మేము రెడీ చేసి సార్కి ఐడియా చెప్పాము ఫస్ట్ మొత్తం ప్రాపర్గా 2.5 hours నేరేషన్ ఏం చెప్పలేదు ఫస్ట్ ఒక 40 minutes ఐడియాగా త్రో చేసాం చాలా బాగుంది రెడీ చేయండి అన్నారు అప్పుడు ఒక 3 months రెడీ చేసి సార్కి మొత్తం నేరేట్ చేసాం అక్క నీ తుకుడ చెప్పిండా లేకపోతే మొత్తం అంతా చెప్పిండా ఇంత తుకుడ నేను 40 నిమిషాల తుకుడనేనా మొత్తం చెప్పికొచ్చిండా మొత్తం చెప్పాడు 3 గంటలు విన్నావా అక్క నీ దండం పెడుతు తల్లి మరి ఎన్ని సినిమాలు చేసుకుంటాను అన్ని వినాలి కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సినిమాలు చెప్పినప్పుడు ఇంత చెప్తే అర్థం కాదు ఇంత చెప్తేనే ఓ మన ఇంత పాత్ర ఉంది ఇవి చేయాలని అర్థం అవుతుంది